డియర్ ఫ్రెండ్స్, ఇది ఇన్నోవా ఇంజిన్. ఇది ఇంజిన్ వెహికల్. ఇంతకుముందు వీడియోలో కూడా ఈ వెహికల్ గురించి డిస్కస్ చేసాము. ఇన్నోవా ఇంజిన్ ఓవరాల్ చేసాం. మొత్తం టోటల్ కంప్లీట్ ఇంజిన్ ఓవరాల్ చేసాం. అన్ని స్టాండర్డ్ సైజ్ పిస్టన్స్, రింగ్స్, స్లీవ్స్ మొత్తం. అయితే ఇందులో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇందులో సమస్య ఇంజిన్ ఓవరాల్ చేయడానికి కారణం ఏంటి అంటే, ఈ టర్బో చార్జర్ వల్ల వచ్చింది. ఈ టర్బో చార్జర్ ఫెయిల్ అయ్యి ఇంజిన్ ఆయిల్ కన్జ్యూమ్ చేసుకుంది. ఆ ఇంజిన్ ఆయిల్ కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల కస్టమర్ తెలుసుకోలేకపోయాడు. బాగా ఇంజిన్ ఆయిల్ తక్కువై మొత్తం ఇంజిన్ సీజ్ అయింది. అయితే ఇది కావటానికి కారణం ఏంటి అంటే, ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఇంపిల్లర్ ఉంది. ఈ ఇంపిల్లర్ మీకు ప్లే ఉండకుండా ఉండాలి. ఇది నీట్గా ఫ్రీగా తిరగాలి, జామ్ కావద్దు, ఇందులో ప్లే ఉండదు. అదేవిధంగా ఎగ్జాస్ట్ సైడ్ కూడా ఇంపిల్లర్ ఫ్రీగా ఉండాలి, జామ్ కాకూడదు, ప్లస్ ఆయిల్ కన్జ్యూమ్ కావాలి. ఆయిల్ ఎక్కడి నుంచి కన్జ్యూమ్ అయింది అంటే, ఈ రెండింటి ఫ్యాన్కి మధ్యలో షాఫ్ట్ ఉంటుంది. ఆ షాఫ్ట్కి ఒక బుష్ ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ మెయిన్ దాన్ని సప్లై ఇచ్చేసి అందులో నుంచి ఓవర్ఫ్లో రిటర్న్ మళ్ళీ సంప్లోకి వెళ్ళిపోద్ది. ఇది ప్రాసెస్. ఈ ప్రాసెస్లో డ్యామేజ్ అయిపోయింది, ఫ్యాన్ డ్యామేజ్ అయిపోయి, ఇంపిల్లర్ ఆ బుష్ డ్యామేజ్ అయిపోయి, ఆ ఇంజిన్ ఆయిల్ మొత్తం ప్రెజరైడ్ ఇంజిన్ ఆయిల్ మళ్ళీ లోపల కన్జ్యూమ్ అయిపోయి పిస్టన్ మీదకి వచ్చేసి డీజిల్తో పాటు కన్జ్యూమ్ అయిపోయింది. ఆ విధంగా క్వాంటిటీ తగ్గింది. అది ముందు తెలుసుకుంటే మనం ఈ ప్రాబ్లం ఇక్కడనే సాల్వ్ చేస్తే ఇంజిన్ చేయాల్సిన అవసరం లేకుండే. కానీ తెలుసుకోలేదు కాబట్టి టోటల్గా ఇంజిన్ కూడా చేయాల్సి వస్తుంది. ఇందులో ఇది టర్బో చార్జర్ పాతది. ఇందులో చూడండి, ఇరిగిపోయి ముక్కలు అయిపోయి ఈ కండిషన్లో ఉంది. ఇంతదాకా మనం నడపకూడదు. ఆ కొద్ది ముందునే తెలుసుకున్నట్టయితే ఈ టర్బో చార్జర్ని 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి కొత్తది చేయొచ్చు, లేదా దీన్నే రీవర్క్ చేయొచ్చు. ఇప్పుడు ఇది పాత బండి కాబట్టి కస్టమర్ రిక్వెస్ట్ మీద దీన్ని రీవర్క్ చేయించడం, రీవర్క్ చేసి ఏదైతే డ్యామేజ్ అయిందో ఆ డ్యామేజ్ పార్ట్స్ చేసి మళ్ళీ పాత బాడీని యూటిలైజ్ చేసుకుంటున్నాం. ఇలా చేయడం వల్ల మనకు రేటు చాలా తక్కువ పడుతుంది. ఇది రమారమి ఒక 30-35 వేలు దాకా ఉంది కాస్ట్. అంత కాస్ట్ ఈ పాత బండికి పెట్టడం అవసరమా లేదా అనేది కూడా మనం ఆలోచించాలి. కస్టమర్ ఏమనంటే అవసరం లేదు, నాకు రిపేర్ చేయమన్నారు. ఈ కోర్ కొత్తగా వేసేసి ఈ మొత్తం రీవర్క్ చేసినాం. అందులో ఏ పార్ట్ అంటే ముఖ్యమైనది ఇది. దీన్ని కోర్ అంటారు. ఈ కోర్ మొత్తం, ఈ కోర్లోనే షాఫ్ట్, బుష్, ఈ ఫ్యాను, ఇంపిల్లరు, టర్బైను అన్ని అసెంబ్లీ ఉంటుంది. ఈ టర్బోచార్జర్ మొత్తంలో ముఖ్యమైన పార్ట్ ఇదే అన్నట్టు. అవి మార్చినాక ఇవన్నీ బాడీ అవసరం లేదు. అందుకోసం అసెంబ్లీ మార్చలేదు, కొత్త దానికి కూడా పోలేదు, పాతదే రీవర్క్ చేసినాం. దగ్గర ఆయనకి 12,000-15,000 మధ్యలో మొత్తం రిపేర్ అయ్యింది. సో 30,000-40,000 వేలు పెట్టకోకుండా తక్కువలో ఇది చేసినాం. ఇప్పుడు ఇంజిన్ ఫిట్ చేసినాం. ఇది అంతా కంప్లీట్ అయిపోయినాక ఈయన వెహికల్ మీద ఎక్కించిన తర్వాత రన్నింగ్ చేసి మీకు అప్పుడు ఇంకో వీడియోలో దీని కంటిన్యూషన్లో రిజల్ట్ కూడా చెప్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.